కాండము 25వ అధ్యాయం. అబ్రహాము మరల ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అను వారిని కనెను. యోక్షాను షేబాను, దేదానును కనెను. అషూరీయులు, లెతూషీయులు, లెయూమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఎయీఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తూ ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహారు కుమారుడకు ఎఫ్రోను పొలమందలి మక్బేలా గృహలో అతని కుమారులకు ఇస్సాకును, ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును సారాదాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దోమ, మష్మ, హదరు, తేమ, ఈతూరు, నాపీషు, కేదేమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేర్లు. వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అషూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పదనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరు గనుక ఆమె ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రములే నుండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు.
ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసియున్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.